శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో తర్వాత పద్యాలకి అర్థం చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారం మనము పరీక్షిత్ జన్మ వరకు చూసాము. ఈ పరీక్షిత్ జన్మ సమయంలో మన ఉత్తరాదేవికి కష్టం కలిగింది. అప్పుడు భగవంతుడు ఆమెను కాపాడి, ఆమె కడుపులో బిడ్డను కాపాడి రక్షించాడు. ఆ పసివాడు పుట్టినప్పుడు వాళ్ళ తాతలు చాలా గొప్పగా నామకరణాది మహోత్సవాలన్నీ చేశారు. బ్రాహ్మలు ఆ పిల్లవాడికి జాతకాలు చూసి కొన్ని పేర్లు పెట్టారు. విష్ణురాతుడు, ఎందుకు అంటే విష్ణువు చేత రక్షింపబడ్డవాడు అని ఒకటి. శాత్రవాంతకుడు, ఎందుకంటే శత్రువులను జయించినవాడు అని ఒకటి. ఆ తర్వాత ఆ పిల్లాడు పెద్దాడవుతూ ఎంతో గొప్పగా బ్రతికి నన్ను బ్రతికించిన వాడు అంతటా ఉన్నాడంటారు, ఎక్కడున్నాడు అని పరీక్షగా చూస్తూ చూస్తూ పరీక్ష నరేంద్రుడు అని ఇంకో పేరు ఆయనే తెచ్చుకున్నాడు. 3 పేర్లు ఉన్నాయి ఆయనకి. ఈ పేర్ల గురించి మనం కొంతవరకు పోయిన వారం చూసుకున్నాం. ఇవాళ మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. మొత్తం కలిపి మనకు 4 హేమాహేమీలు ఉన్నారు. 4 నిజంగా మనము అనుసరించదగ్గ వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో ఉన్నారు. మనం కూడా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క మార్గంలో ఉన్నాం కాబట్టి మనకు మనసుకి ఎవరు దగ్గరగా అనిపిస్తారో వాళ్ళని మనం అనుసరించవచ్చు. ఒక్కళ్ళు ఎవరంటే శుక మహర్షి. ఆయన అసలే బంధాలు లేకుండా పుట్టాడు. ఆయనకి తల్లి ఎవరో కూడా తెలీదు. తండ్రి వ్యాసుల వారు ఉన్నారు కానీ పట్టించుకోడు. ఆయన ఒక్కడే ఒంటిగా ఏకాంతంగా తిరుగుతుంటాడు. అసలు బంధాలు పట్టించుకోడు. ఎంతవరకు అంటే శరీరం అన్న బంధం కూడా ఆయనకి లేదు. ఆ రకంగా ఉంటాడు. ఆయన తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, నారద మహర్షి. ఆయనకు ఇన్ని బంధాలు లేవు, ఒక్క బంధం, తల్లి అన్న బంధం ఉన్నది. ఆ ఒక్క తల్లి అన్న బంధాన్ని పెట్టుకొని ఆ తల్లి అన్న బంధం పడిపోయిందాక ఆయన ఎదురు చూశాడు. ఆ తల్లి అన్న బంధం కూడా రాలిపోయేసరికి ఇంకా ఆయనకి ఏ బంధాలు లేవు. ఆయన కూడా ఆయన మార్గంలో ముందుకెళ్ళిపోయాడు. వీళ్ళెందుకు అంటే ఇంకా చివరికి వచ్చారు. వాళ్ళ సాధన చివరికి వస్తూ ఉన్నది. ఆ సమయంలో వాళ్ళు మిగిలిపోయిన కొంత కర్మశేషం ఏమైనా ఉంటే, మిగిలిపోయిన సాధన కొంత ఏమైనా ఉంటే దాన్ని ముగించుకొని ఇంకా మళ్ళీ మరలి రాని లోకాలకి వెళ్ళిపోవాలి. అందుకోసం ఇంకా చివరి జన్మ ఒకటి ఉంది, చివరిగా ఒక శరీరం ఉంది. దాన్ని వాళ్ళు ఏదో విధంగా గడిపేశారు. ఎంత తక్కువ బంధాలైతే అంత తక్కువ బంధాలతోటి వాళ్ళు ముగించేశారు. ఇప్పుడు మన పరీక్ష నరేంద్రుడు, విష్ణురాతుడు, శాత్రవాంతకుడు ఇంకొక రకం. వాళ్ళు పుట్టదలుచుకున్నప్పుడు మన శుక మహర్షి, మన నారద మహర్షి వాళ్ళు పుట్టదలుచుకున్నప్పుడు వాళ్ళు ఎటువంటి జన్మ తీసుకున్నారంటే, కర్మలు ఇంకా లేవు వాళ్ళకి, అడుగుబడుగుకు వచ్చేసరి ఇంకొకటో రెండో కర్మ మిగిలేయో లేదో, సాధన కొంత మిగిలిపోయింది, అది చేసుకోవడానికి పనికొచ్చేది కొంతవరకు. ఎందుకంటే పుట్టడానికి అవసరము, శరీరం కావాలి అంటే ఎవరో తల్లిదండ్రులు ఉండాలి. ఎంతో కొంత ఇంకా కొంత పల్చగా ఉన్న బంధం ఏదైనా ఉంటే చాలా, అసలు ఉత్తర శరీరం బయటికి రావడానికి ఒకటి కావాలి, ఒక నిమిత్తం. కాబట్టి వాళ్ళు ఆ రకంగా శుక మహర్షి ఏమో వ్యాసుల వారిని, మన నారద మహర్షి ఏమో వాళ్ళ అమ్మగారిని చూసుకున్నారు. వాళ్ళు పరీక్ష నరేంద్రుడు ఇంకో రకం. ఈయనకి అన్ని బంధాలే. ఈయనకి 5 మంది తాతగారులు, నాయనమ్మలు, అమ్మమ్మలు, రాజ్యం మొత్తం, ప్రజలందరూ, ఈయనకు మళ్ళీ భార్య, పిల్లలు, మొత్తం అన్ని రకాల బంధాల్లో మధ్యలో ఉన్నాడు ఆయన. అయినా కూడా మన వ్యాసుల వారికి
శుకుల వారికి తక్కువేం కాదు. ఎందుకు అంటే అటువైపు శుక మహర్షి చెప్తూ ఉన్నారు, ఇటువైపు పరీక్షిత్తు వింటూ ఉన్నాడంటే శుక మహర్షి ఏమో బ్రహ్మరాతుడు, ఆయన పరబ్రహ్మాన్ని సాధించినవాడు. రాతుడు అంటే సాధించినవాడు. ఇటు పరీక్షిత్ మహారాజు విష్ణురాతుడు, శ్రీ మహావిష్ణువుని సాధించినవాడు. శ్రీ మహావిష్ణు సర్వవ్యాపకమైన తత్వాన్ని సాధించిన వాడు విష్ణురాతుడు, పరబ్రహ్మాన్ని సాధించిన వాడు బ్రహ్మరాతుడు శుక మహర్షి. అటువంటి వాళ్ళిద్దరూ ఒక్కటే లెవెల్లో ఉన్నారు కాబట్టి ఒకళ్ళు చెప్పారు, ఒకళ్ళు విన్నారు. ఆ రకంగా జరగడానికి మరి పరీక్షిత్ కూడా ఆ లెవెల్లో ఉండాలి. ఇప్పుడు మన శుకుల వారు చెప్తుంటే వినేంత స్థితి పరీక్షిత్కి లేకపోతే ఆయన చెప్పడం ఈయన వినడం జరిగేది కాదు. జరిగింది అంటే ఒకటే స్థితిలో, మానసిక స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈయనను చూస్తే ఇంకా ఎందుకు ఆనందం అనిపిస్తుందంటే మనందరికీ ఆ మోక్ష కాంక్షలమై ఉన్నాము, అయినా కూడా బంధాలన్నీ తెంపేసుకొని మన శుక మహర్షి లాగానో నారద మహర్షి లాగా ఉండడం మనకు ఒకవేళ అవకాశం ఉండకపోవచ్చు. నాలాంటి వాళ్ళకు పరీక్షిత్ మహారాజుని చూస్తే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని బంధాల మధ్యలో ఉండి కూడా ఆయన వేటికి తగులుకోలేదు. ఆయనకు వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు ఎంతో ప్రశాంతంగా అన్నిటినీ వదిలిపెట్టి, వెంటనే వదిలిపెట్టి, గొప్ప వైరాగ్యంతో, ఘనమైన వైరాగ్యంతో ఆయన ఏదో నది ఒడ్డున కూర్చొని అంతటి నిష్ఠతోటి బ్రహ్మరాతుడు చెప్పిన విషయాలన్నీ విని ఈయన విష్ణురాతుడైపోయాడు అంతే. ఇంకా అటువంటి నిష్ఠ, అటువంటి చెప్పరానంత వైరాగ్యం ఆయనకి ఉన్నది ఆల్రెడీ, అన్ని బంధాల మధ్యలో ఉండి కూడా. కాబట్టి ఆయనకి బంధాలతోటి సంబంధం లేదు, బంధాలు ఉండకూడదు అన్న పట్టుదల లేదు ఆయనకి. ఇక్కడ ఆయన పుట్టదలుచుకున్నప్పుడు ఏదో ఇక్కడ పుట్టడానికి బయలుదేరి వచ్చాడు. చివరిగా ఉన్నది ఆయన సాధన, ఇంకా కొంత ఉంది, మిగిలిపోయింది. ఆ సాధన ముగించుకోవడానికి, ఆయన జన్మ తీసుకోవడానికి వస్తుంటే అశ్వత్థామ అడ్డంబడి ఏదో బ్రహ్మాస్త్రం వేసి కడుపులో ఉన్న బిడ్డనే చంపేద్దామని ప్రయత్నం చేస్తే, ఒకవేళ ఉత్తర గాని, కుంతి గాని, లేకపోతే పాండవులు గాని, మిగిలిన వాళ్ళు గాని భయపడిండొచ్చు. అసలేం పట్టించుకోండి, ఇద్దరున్నారు. ఆ కడుపులో ఉన్న బిడ్డ కూడా పెద్ద పట్టించుకోలేదు. ఇక్కడ ఒకవేళ అశ్వత్థామ ఆ పిండాన్ని చంపేస్తే పర్వాలేదు, పోయి ఇంకొక ప్రదేశం చూసుకొని మళ్ళీ పుడతాడు అంతే కదా. ఆయనకి అసలే బంధం లేకుండా ఉండాలి, ఒక్కటే ఒక బంధం చివరిగా ఒకటి ఉంటే, ఎందుకంటే పుట్టడానికి కావాలి. తర్వాత ఇంకా ఏ రకమైన ప్రెషర్స్ ఉండకూడదు, ఏ రకమైన కర్మలు ఉండకూడదు అని ఏం అవసరం లేదు ఆయనకి. ఉంటే ఉన్నాయి, కర్మలుంటే ఉన్నాయి, బంధాలుంటే ఉన్నాయి, ఊడితే ఊడే. ఆయనకి ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ మన అశ్వత్థామ గేట్ మూసేస్తే, ఒకవేళ ఆ పిండం బయటికి రాకుండా చంపేస్తే ఇంకో చోటుకు పోయి పుట్టేవాడు అంతే కదా. అట్లానే ఆ విషయం తెలిసిన వాడు కృష్ణ పరమాత్ముడు, ఆయన కూడా ఏం బాధపడలేదు. ఈ పరీక్షిత్ అని పుట్టిన తర్వాత తెలిసింది. అంతకన్నా ముందు అసలు అది ఉన్నది, అది ఇక్కడ పుట్టకపోతే ఇంకో చోట పుడుతుంది, చివరిన ఫైనల్ గా సాధన ముగించుకొని వెళ్ళిపోతుంది అంతే కదా. కృష్ణుడు బాధపడలేదు, ఈ రాదలుచుకున్న ఆయన బాధపడలేదు, ఆలోచించుకోలేదు. ఏదో ఉత్తర అడిగిందని చెప్పి కృష్ణుడు వారు చేశారు అంతవరకే. కాబట్టి ఎన్ని బంధాలున్నా మొత్తం రాజ్యభారం అంతా ఉంది. రాజ్యంలో ప్రజలందరూ ఉన్నారు. ఈయనకి భార్య పిల్లలు, ఈయనకి తాతలు తండ్రులు అత్తలు మేనమామలు అందరూ ఉన్నారు. అయినా ఆయనకి బాధ లేదు. వాళ్ళలాగా నాకేమి వద్దు అని ఆయనకు లేదు, ఉన్నారే అన్న బాధ లేదు. ఈ ముగ్గురు అయిపోయారు. వీళ్ళు అయిపోయినాక వీళ్ళందరినీ మించిన ఇంకొక ఆయన ఉన్నాడు, మన కృష్ణ పరమాత్ముడు. ఏదో పరీక్ష నరేంద్రుడికి ఒక చిన్న ఊరు రాజ్యము, అందులో ఉన్న ప్రజలు వాళ్ళు అయితే, ఈయనకి మొత్తం ప్రపంచమంతా ఈయనదే అయి ఉన్నది. అసలు ఈయన కానిది లేదు. ఈయనకున్న బంధాలు, మన కృష్ణ పరమాత్ముడికి ఉన్నన్ని బంధాలు ఇంకెవరికి లేదు. అన్ని ఆయనవే, అన్నిటికీ మధ్యలో ఉంటారు, దేనికి తగలకుండా ఉంటారు. అదేదో ఒక సినిమాలో ఒక పాట గుర్తొస్తుంది నాకు, ఎవరు రాసిన గుర్తులతో, ఒకళ్ళ సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు రాశారో ఏంటో మరి.
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది అని ఒక పాట ఉంటుంది. అందులో అచ్చం మన కృష్ణుల వారికి సరిపోయే పాట అది. జగమంతా కుటుంబం ఆయనకి, కానీ ఏకాకి ఆయన ఒక్కడే ఉంటాడు, అంతా ఆయనే అయి ఉన్నారు. సంసార సాగరం అంతా ఆయనదే, సన్యాసము శూన్యము లేమి లేని విశాలంగా పరుచుకొనున్న స్పేస్ ఆయనే అయి ఉన్నారు. ఆ రకంగా కూడా ఉండొచ్చు. మనము చూసుకోవాలంటే అసలు బంధాలు లేకుండా ఉండాలి, ఒకవేళ సాధన చేసుకోవాలంటే ఎవరు లేకుండా ఉండాలి, లేదా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, అడవుల్లోకి వెళ్ళాలి మన శుక మునిలాగా, లేదా అసలు ఎవ్వరు లేకుండా ఉండాలి మన నారదుల వారిలాగా. ఆయన కూడా వెళ్ళిపోయాడు అడవుల్లోకి. అట్లా అడవుల్లోకి వెళ్ళాలి, కొండల్లోకి వెళ్ళాలి, కోనల్లోకి వెళ్ళాలి, రాతి గుట్టల మీదకి వెళ్ళి కూర్చోవాలి, తపస్సులు చేయాలంటే కష్టం అనిపిస్తే అది తప్పనిసరి ఏం కాదు. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళకి. మన పరీక్షిత్ అన్నిటికీ మధ్యలో ఉన్నాడు, ఆయన కూడా అదే స్థితికి వచ్చాడు. కాబట్టి అది యాక్చువల్గా చాలా ధైర్యం ఇస్తుంది ఆ విషయము అని చెప్పుకొని, అటువంటి మన పరీక్షిత్ గురించి ఇంకా కొంత తెలుసుకునే అవకాశం వచ్చింది. ఈ లోపల ఏం జరిగిందంటే, మన కృష్ణుల వారు ధనంజయుణ్ణి వాళ్ళని తీసుకొని మన అర్జునుడు తోడొస్తే వీళ్ళందరితో పాటు ఆయన ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. నెమ్మదిగా కొన్నాళ్లకి విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు తిరిగి వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో చూసుకుంటూ వెళ్దాం. అక్కడ పోయిన వారం మనం ఆపాము. ఇంకా విదుర ఆగమనం దగ్గర మొదలు పెట్టుకుందాము. బంధుడు వచ్చనటన్సును గాంధారీ విభుడు మొదలుగా అందరూ సంబంధములు నిరిపి ప్రీతిన్ బంధురగతి చేసినప్పుడు మన్ననలు అనగా. ఇంకా అప్పుడు అందరూ గాంధారీ విభుడు, గాంధారీదేవి భర్త ధృతరాష్ట్రుడు మొదలుగా అందరూ మన బంధు వచ్చాడు, విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళిన వాడు తిరిగి వచ్చాడు అటన్సు ఆయనతో సంబంధములు నిరిపారు. ఆయనతో అందరికీ బంధుత్వం ఉంది, వాళ్ళందరూ ప్రీతితోటి ఆయనతో మాట్లాడారు. అట్లానే బంధురగతి తగిన విధంగా, బంధురగతి అంటే తగిన విధంగా ఆయనకు చెయ్యవలసిన మన్ననలన్నీ గౌరవాలన్నీ చేసిరి అప్పుడు అనగా అని మన శౌనకుల వారికి సూతుల వారు చెప్తున్నారు. బంధుడు వచ్చనటన్సును గాంధారీ విభుడు మొదలుగాన్ అందరూ సంబంధంబులు నెరిపి ప్రీతిన్ బంధురగతి చేసిరప్పుడు మన్ననలు అనగా. అంత ధర్మనందనుండు విదురునికి మజ్జన భోజనాది సత్కారంబులు చేయించి సుఖాసీనుండై తన వారలందరూ వినన్ ఇట్లనియే. అప్పుడు ధర్మరాజు విదురుడికి మజ్జనము అంటే స్నానాలు, భోజనాలు మొదలైన సత్కారాలన్నీ చేయించాడు. విదురుడు వెళ్లి స్నానాలు అవన్నీ చేసి భోజనాలు కొంత చేసి వచ్చి కూర్చున్న తర్వాత, సుఖాసీనుడై సుఖంగా కూర్చున్న తర్వాత తన వాళ్ళందరూ వింటూ ఉండగా మన ధర్మరాజు విదురుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ వర్తనంబున ఇంతకాలము మీరు సంచరించితిరయ్యా జగతిలోన, ఏ తీర్థములు కంటిరి ఎక్కడ ఉంటిరి, భావింప మీ వంటి భాగవతులు తీర్థ సంగంబులు ధిక్కరింతురు గదా, మీ యందు విష్ణుండు మెరయు కథన, మీరే తీర్థంబులు, మీకంటే మిక్కిలి తీర్థంబులున్నవే తెలిసి చూడా, వేరు తీర్థంబులు అవనిపై వెదకనేలా, మిమ్ము పొడగని భాషించు మేలచాలు, వార్తలేమండ్రు లోకులు వసుధలోన, మీకు సర్వంబు నెరిగేడి మేధ కలదు అని ఆయన అన్నాడు. ధర్మరాజు ఏమంటున్నాడంటే, ఏ వర్తనములో, ఏ ఊళ్ళో, ఏ రాజ్యంలో ఇంతకాలం మీరు సంచరించితిరయ్యా ఈ జగతిలోన, మీరు ఎక్కడెక్కడ తిరిగారండి, ఏ తీర్థములు కంటిరి, ఏ ఏ తీర్థ ప్రదేశాలను చూశారు, ఎక్కడ నుంటిరి, ఎక్కడెక్కడ మీరు ఉన్నారు, విశ్రమించారు, భావింప ఆలోచించి చూస్తే మీ వంటి భాగవతులు తీర్థ సంగంబుల ధిక్కరింతురు కదా,
మామూలు వాళ్ళైతే తీర్థయాత్రలకు వాటికి వెళ్ళొస్తారు, తీర్థయాత్రలకు వెళ్ళొస్తే పుణ్యాలు వస్తాయి, ఏంటో వస్తాయి, మోక్షాలు వస్తాయి అని తిరుగుతారు. కానీ మీలాంటి భాగవతులు ఆ తీర్థాల జోలికి వెళ్ళరు కదా, ధిక్కరిస్తారు కదా. భగవంతుడు ఎక్కడ లేదు, ఉన్నదంతా ఆయనే అయి ఉన్నాడు, భగవత్ స్వరూపమే అయి ఉన్నది, ఉన్నదంతా అదే పదార్థం. ఇక్కడ నా ఇంట్లో నేను కూర్చుంటే భగవంతుడు లేదా, నేను గుడి దాకా వెళ్ళాలా, లేదా మా ఇంటి దగ్గర ఉన్న గుళ్ళో అదే వెంకటేశ్వరుడు కదా, నేను తిరుపతి దాకా వెళ్ళాలా అని వాళ్లకు ఆ ఆలోచన ఉంటుంది. ఏదో పలాని చోటే దేవుడు అక్కడే ఉంటాడు అన్న ఉద్దేశాలు వాళ్ళకు ఉండవు. ఈ తీర్థాలకు వెళ్తే, ఈ యాత్రలు చేస్తే ఈ పుణ్యాలు వస్తాయని వాళ్ళు అనుకోరు. అట్లాంటిది మీరు ఏ తీర్థాలకు వెళ్ళారు, మీరు తీర్థయాత్రలకు వెళ్ళారంటే ఎక్కడెక్కడ ఉన్నారు, ఏంటి చేశారు? మీ యందు విష్ణుండు మెరయు కథన, మీలోనే పరమేశ్వరుడు మెరుస్తూ ఉంటాడే, మీ హృదయంలోనే హృత్కమలంలోనే పరమేశ్వరుడు కనిపిస్తూ ఉంటాడే మీకు. మీరు మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్ళవలసి వచ్చిందా? మీరు తీర్థంబులు, అసలు తీర్థయాత్రలు కాదు, మీలోనే శ్రీ మహావిష్ణువు కదులుతూ ఉన్నందువల్ల మీరే తీర్థం కదా. మిమ్మల్ని చూసే మేమందరం తరించిపోతాము. తీర్థం అంటే తరింపజేసేది. మిమ్మల్ని మీరు తరింపజేసుకోవడానికి మీరు తీర్థయాత్రలకు వెళ్ళడం ఎందుకండి? మీరే తీర్థం కదా. ఎందుకంటే విష్ణుడు మీలోనే ఉన్నాడు కదా. మీకంటే మిక్కిలి తీర్థాలు, నీకన్నా గొప్ప తీర్థాలు ఉన్నవా తెలిసి చూడ ఆలోచిస్తే. వేరు తీర్థంబులు అవనిపై వెదకనేలా, మీరే వెళ్ళి మీరే తీర్థమై ఉండగా, తరింపగలిగిన వారై ఉండగా, తరింప చేయగలిగిన వారై ఉండగా, మీరే తరుణోపాయం కోసం అని చెప్పి వేరే తీర్థాలకు వెళ్ళి అవని మీద భూమి మీద అక్కడక్కడ వెతకడం ఎందుకండి? మేము కూడా మీరు మా ఎదురుగా ఉండగా మిమ్ము పొడగని, మిమ్మల్ని చూస్తే భాషించు మాట్లాడితే మేల, దానివల్ల కలిగే మేలే చాలు కదా. మాకు కూడా మేము మళ్ళీ వెళ్ళి వేరే తీర్థాలన్నీ దర్శనం చేసి రావాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చూస్తే, మీతో మాట్లాడితే మాకు అదే తీర్థయాత్ర ఫలం కదా అని ఆయన ఏమడుగుతున్నాడంటే, వసుధలోన ఈ భూమి మీద మీరు ఇంత తిరిగారే, లోకులు ఏమండ్రు, ఏమనుకుంటున్నారు, వార్తలేమి? మీకు సర్వము ఎరిగిడి తెలుసుకునే మేధ బుద్ధి ఉన్నది కదా, మీకు అన్నీ తెలుస్తాయి కదా. లోకంలో మనుషులు ఏమనుకుంటున్నారండి? మీరంతా తిరిగి చూసి వచ్చారు కదా, చెప్తారా? ఏ వర్తనంబుననింతకాలము మీరు సంచరించితిరయ్య జగతిలోన, ఏ తీర్థములు కంటిరి, ఎక్కడ నుంటిరి, భావింప మీ వంటి భాగవతులు తీర్థ సంఘంబుల ధిక్కరింతురు గదా. మీ యందు విష్ణుండు మెరయు కథన, మీరు తీర్థంబులు, మీకంటే మిక్కిలి తీర్థంబులున్నవే తెలిసి చూడా. వేరు తీర్థంబులు అవనిపై వెదకనేల, మిమ్ము పొడగని భాషించు మేల చాలు. వార్తలేమండ్రు లోకులు వసుధలోన, మీకు సర్వంబు నెరిగెడి మేధ కలదు. తండ్రి సచ్చిన మీద మా పెద్ద తండ్రి బిడ్డలు తొల్లి పెక్కండ్రు సర్ప విష అగ్ని బాధల గాసిబెట్టగా, మమ్మున్ ఇల్లా అండన్ అంతము పొందకుండగా, లాలనంబునన్ మీరు మా తండ్రి భంగి సముద్ధరింతురు, తద్విధంబు తలంతురే. మా తండ్రి గారు చచ్చిపోయిన తర్వాత మా పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడి యొక్క బిడ్డలు, దుర్యోధనుడు మొదలైన వాళ్ళు తొల్లి, అప్పుడు మా చిన్నప్పుడు పెక్కండ్రు ఎన్నో లెక్కలేనన్ని సర్పాలతోటి, విషాలతోటి, అగ్నులతోటి బాధల పెట్టి మమ్మల్ని గాసి పెట్టారు. మమ్మల్ని ఇంక బతకనీయకుండా ఏడిపించుకొని తిన్నారు. అప్పుడు మమ్మల్ని, మా ఇళ్ళాళ్లను, మా ఆడవాళ్లను అంతము పొందకుండగా, మేం చచ్చిపోకుండా మమ్మల్ని లాలనంబున ప్రేమతో మీరు మా తండ్రి భంగి, మా తండ్రి లాగా సముద్ధరింతురు, మమ్మల్ని ఉద్ధరించారే. తత్విధంబు, ఆ విధానాన్ని మీరు ఏ రకంగా మమ్మల్ని చచ్చిపోకుండా కాపాడారో తండ్రిలాగా, అది తలంతురే, అది ఆలోచించండి. ఎంత చేశారు మీరు మాకు.
ఇవన్నీ ఆయన వింటూనే ఉన్నాడు. మన ధృతరాష్ట్రుడు, ఆయన భార్య గాంధారి, వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటూనే ఉన్నారు. అయినా కూడా ఈయన చెప్తున్నాడు విదురుడితో, తండ్రి సచ్చిన మీద మా పెద తండ్రి బిడ్డలు తొల్లి పెక్కండ్రు సర్ప విషాగ్ని బాధల గాసి పెట్టగా మమ్మున్ ఇల్లాండ్రన్ అంతము నొందకుండగా లాలనంపున మీరు మా తండ్రి భంగి సముద్ధరింతురు తద్విధంబు తలంతురే. పక్షులు తమ రెక్కలలో పక్షంబులు రాని పిల్ల పదవులు మమతన్ రక్షించిన క్రియమీరలు పక్షీకరణంబు సేయ బ్రతికితిమికదే. పక్షులు తమ రెక్కల్లో వాటి రెక్కల్లో పక్షాలు రెక్కలు రాని పిల్లలను, పిల్ల పదువులను, పిల్లల సమూహాన్ని, గుంపును మమతన్ ప్రేమతో రక్షించిన క్రియ, ప్రేమతో కాపాడుకున్నట్టు. పెద్ద పక్షులు ఇంకా రెక్కలు రాని చిన్న కూనలను, వాటి పిల్లలను వాటి రెక్కల్లో పెట్టుకొని పొదివి కాపాడినట్టు ఆ విధంగా మీరు కూడా పక్షీకరణం చేశారు. మా పక్షంలో ఉన్నారు, మా వైపు నిలబడ్డారు. మీరు కూడా ఒక పక్షం తీసుకొని, ఒక సైడ్ తీసుకొని మా సైడ్ నిలబడ్డారు కాబట్టి బ్రతికితిమి కదే, మేము బతికిపోయాము. మీరు మమ్మల్ని ఇంత ఆగం పట్టిస్తున్న దుర్యోధనుడు వాళ్ళందరూ ఏడిపిస్తున్న సమయంలో మా వైపు మీరున్నారు కాబట్టి మేము ఏదో రెక్కలు రాని పసిగుడ్లు తల్లి పక్షి రెక్కల కింద ఉండి బతికిపోయినట్టు మీ రెక్కల కింద మేము బ్రతికి బట్టగట్టాము. పక్షులు తమ రెక్కలలో పక్షంబులు రాని పిల్ల పదుగుల మమతన్ రక్షించిన క్రియ మీరలు పక్షీకరణంబు సేయ బ్రతికితిమి కదే. ఇక్కడ పక్షులు అన్నప్పుడు పక్షములతో ఉన్నవి, పక్షములు అంటే రెక్కలు, పక్షీకరణము అంటే ఒక సైడ్ తీసుకోవడం, బయాస్డ్ గా ఉండడం అని పక్షం గురించి ఎన్ని రకాలుగా వాడారో మన పోతన అమాత్యులు. మన్నారా ద్వారకలో నున్నారా యదువులంబుజోదరు కరుణన్ కన్నారా లోకులచే విన్నారా మీరు వారి విధం ఎట్టిదియో. మన్నారా, మీరు బానే ఉన్నారా అండి? ఇంతసేపటికి అడిగాడు ఆయన. చాలా ప్రశ్నలు అడిగి ఇప్పటికి మీరు బాగున్నారా అండి, ఇన్ని చోట్లకి వెళ్ళొచ్చారు తీర్థయాత్రలకు, వాటికి మీకేం కష్టం కలగలేదు కదా? ద్వారకలో ఉన్నారా, మీరు ద్వారకకు కూడా వెళ్ళొచ్చారా? ఇన్ని ప్రదేశాలకు వెళ్ళారు, ఇన్ని తీర్థయాత్రలు చేసి వచ్చారు, ద్వారకకు కూడా వెళ్ళొచ్చారా? అక్కడ యదువులు, యాదవులందరూ అంబుజోదరు కరుణన్ కన్నారా. మా కృష్ణుల వారు మొన్నటిదాకా ఇక్కడే ఉండే, ఇప్పుడే ఆయన ద్వారకకు వెళ్ళారు. అక్కడ మళ్ళీ ఆయన కరుణతో దయతో చూసుకుంటూ ఉంటే ఆ యాదవులందరూ సుఖంగా ఉన్నారా? మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళకపోతే, ద్వారకలో మీరు లేకపోతే, ద్వారక వైపుకు మీరు వెళ్ళకపోతే, ఒకవేళ మీరు ఎక్కడున్నారో అక్కడే లోకులచే ఈ వార్తలు, ద్వారక గురించిన వార్తలు, మన అంబుజోదరుడు కృష్ణుడు మళ్ళీ ద్వారకకు వెళ్ళిపోయాడు, అక్కడ ఆయన ఎట్లా ఉన్నాడు, వాళ్ళందరూ యాదవులందరూ ఎట్లా ఉన్నారు అన్న విషయాలు లోకులు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అయినా మీరు విన్నారా? వారి విధము ఎట్టిదియో, వాళ్ళు ఎట్లా ఉన్నారండి, మీరెట్లా ఉన్నారు, మీరు బాగున్నారా? ఇంతకీ మీరు ద్వారకకు వెళ్ళారా? ద్వారకలో కృష్ణుణ్ణి చూస్తూ యాదవులందరూ సంతోషంగా ఉన్నారా? మీరు వెళ్ళకపోతే అక్కడికి ఇంకెవరైనా మీకు చెప్పగా మీరు విన్నారా? మీకు ఏమైనా తెలుసా? మాకు చెప్తారా? మన్నారా ద్వారకలో నున్నారా యదువులు అంబుజోదరు కరుణన్ కన్నారా లోకులచే విన్నారా మీరు వారి విధమెట్టిదియో. అనవిని ధర్మరాజునకు నా విదురుండు సమస్త లోక వర్తనము క్రమంబుతోడ విశదంబుగ చెప్పి యదుక్షయంబు చెప్పినన్ అతడు ఉగ్ర శోకమున బెగ్గలు చుండెడి నంచు ఏమియున్ వినుమని చెప్పడయ్యే యదువీరుల నాశము భార్గవోత్తమా అన్నప్పుడు ధర్మరాజు చాలా అడిగాడు. అసలు యాక్చువల్ గా చాలా పాయింటెడ్ క్వశ్చన్ అడిగాడు. నువ్వు ద్వారకకు వెళ్ళావా? అక్కడ వాళ్ళందరూ యాదవులందరూ బాగున్నారా? నీకేమైనా వార్తలు తెలుసా, చెప్తావా అని ద్వారక గురించి, యాదవుల గురించి చాలా స్పెసిఫిక్ గా ప్రశ్నలు అడిగాడు ధర్మరాజు. అడిగితే ఆ ధర్మరాజు తోటి ఆ విదురుడు సమస్త లోక వర్తనము,
లోకం ఆయన తిరిగాడు కదా, చాలా ప్రదేశాలకు వెళ్ళాడు తీర్థయాత్రల్లో. సమస్త లోకం అంతా ఎక్కడెక్కడో ఏంటేంటో జరుగుతున్న విషయాలని క్రమంగా పూత ఉచ్చినట్టు చాలా విశదంగా, విస్తారంగా, డీటెయిల్డ్ గా చెప్పాడు. చెప్పి కానీ ఈయన అడిగిన ముఖ్యమైన ప్రశ్న, ఆ యాదవులందరూ బాగున్నారా, ద్వారకలో కృష్ణుడు బాగున్నాడా అని అడిగిన ప్రశ్నకి మాత్రం ఈయన యదుక్షయంబు, అప్పటికే యాదవులందరూ నశించిపోయారు, ఒకళ్ళనొకళ్ళు ఆ రెల్లి తుప్పు పెట్టి కొట్టుకొని చచ్చిపోయారు. మిగిలిన వాళ్ళందరినీ కృష్ణుడు కొట్టి చంపేశాడు. చివరికి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆ యాదవులందరూ ఆ విధంగా క్షయమైపోయిన విషయాన్ని మాత్రం చెప్తే అతడు మన ధర్మరాజు ఉగ్ర శోకమున, చెప్పరానంత దుఃఖంతో బెగ్గిలుచుండెడినంచు, ఇంకా ఆయన బెంగ పెట్టుకుంటాడు, అసలు ఇంక తట్టుకోలేని శోకంలో ఉంటాడు, బెంగ పెట్టుకుంటాడు అంచు. ఏది కూడా ఒక్క విషయము వినుము అని చెప్పలేదు. అది యాదవ క్షయం గురించి అంటే, నేను వెళ్ళాను అక్కడ ద్వారకలో ఇట్లా జరిగిందిట, వాళ్ళందరూ కొట్టుకొని చచ్చిపోయారట, ఇట్లాంటి విషయాలు ఒక్కటి కూడా మనవాడు విదురుడు ఏమీ చెప్పలేదు ధర్మరాజుకు. యదువీరుల నాశము అస్సలు మాట్లాడలేదు. ఓ భార్గవోత్తమ, భర్గుడి వంశం నుంచి వచ్చిన వాడు మన శౌనకుడు, ఆయనతో చెప్తున్నాడు మన సూతుల వారు. అన్నీ చెప్పాడు, సమస్త లోక విషయాలన్నీ క్రమంగా విశదంగా చాలా డీటెయిల్డ్ గా చెప్పి కూడా యదువీరుల నాశము, యదుక్షయము, యదువీరుల నాశం మాత్రం చప్పుడు చేయలేదు, ఆయన చెప్పలేదు. ఎందుకంటే చెప్తే ధర్మరాజు తట్టుకోలేడు, గుండె పగులుతుందని ఈయనకు భయం వేసింది. అనవిని ధర్మరాజునకు నా విదురుండు సమస్త లోక వర్తనము క్రమంబుతోడ విశదంబుగా చెప్పి యదుక్షయంబు చెప్పినన్ అతడు ఉగ్ర శోకమున బెగ్గిలుచుండెడినంచు ఏమియున్ వినుమని చెప్పడయ్యే యదువీరుల నాశము భార్గవోత్తమ. మేలు చెప్పెనేని మేలండ్రు లోకులో, చేటు చెప్పనేని చెట్టయండ్రో, అంత మీద శూద్రుడైన కతంబున శిష్టమరణం అతడు చెప్పడయ్యే. ఎందుకు చెప్పలేదు విదురుడు అంటే, ఆయనకి చాలా ధర్మాలు తెలుసు. ఆయన ఏమనుకున్నాడంటే మనసులో, మేలు మంచి ఏమైనా ఉంటే చెప్పేనేని, అది ఎవరైనా ఒక మంచి మాట చెప్తే అది విని లోకులు మంచిది మంచిది అంటారు. కానీ ఎవరైనా చెడు వార్తని చెప్పేనేని చెప్తే ఆ చెడు వార్త చెప్పిన వాడినే చెడ్డవాడు అంటారు. ఆ వార్త చెడు వార్త చెప్పాడు, ఉన్న విషయం చెప్పాడు, వార్త చెడ్డది అని అనరు. ఆ చెప్పిన వాడినే చెడ్డవాడు అంటారు. మంచి మాట చెప్తే మంచి మాట చెప్పావు అంటారు, నువ్వు మంచివాడివి అని అనరు. అంటారు లాత్తలేదు. కానీ మంచి మాట చెప్తే మంచి మాట చెప్పావు అన్న వాళ్లే చెడు మాట చెప్తే నువ్వు చెడ్డవాడు అని తిడతారు. అది కూడా కాక అంత మీద దానిపైన ఇంకొక విషయం ఏంటంటే, శూద్రుడైన కతంబున, నేను అసలే శూద్రుణ్ణి. ఎందుకు అంటే విదురుడు మన వ్యాసుల వారికి ఒక శూద్ర వనితకి పుట్టినవాడు కాబట్టి ఆ కతంబున, ఆ కారణానికి శిష్ట మరణము, శిష్టులు కావలసిన వాళ్ళ యొక్క మరణాన్ని అతడు చెప్పలేదు. ఎందుకు? రాజులు వాళ్ళ బంధుత్వం వాళ్ళకుంది, వాళ్ళు చూసుకుంటారు. యాదవులకు ఏమైనా అయిందని నేను చెప్తే నా మీద పగ పెంచుకుంటారు, మెసెంజర్ని వాళ్ళు ఆక్షేపిస్తారు. కాబట్టి మనకెందుకులే, వాళ్ళకి తెలిసినప్పుడు తెలుస్తుంది అనుకున్నాడు. మేలు చెప్పేనేని మేలండ్రు లోకులు, సేటు చెప్పేనేని సెట్టయండ్రు, అంత మీద శూద్రుడైన కతంబున శిష్ట మరణం అతడు చెప్పడయ్యే. అది ఎట్లనినా మాండవ్య మహాముని శాపంబునం తొల్లి యముండు శూద్రయోని యందు విదురుండై జన్మించియున్న 100 వత్సరంబులు అర్యముండు యథాక్రమంబునన్ పాపకర్ములు తండించన్. ఇట యుధిష్ఠిరుండు రాజ్యంబు గైకొని లోకపాల సంకాసులైన తమ్ములున్ తానున్ కులదీపకుండైన మనుమని ముద్దు చేయుచు పెద్ద కాలంబు మహావైభవంబున సుఖి అయి ఉండెను అంతా. అది ఎందుకు ఆ విధంగా మన విదురుడు ఆ విధంగా ఆలోచించుకున్నాడు అంటే, ఆయనకు అన్ని ధర్మాలు తెలుసు. నేను శూద్రుణ్ణి, వాళ్ళు క్షత్రియులు, వాళ్ళు చూసుకుంటారు. చెడు మాట చెప్తే చెప్పిన వాడినే చెడ్డవాడు అంటారు.
ఎందుకు మనకు పోనీలే అని ఎందుకు అనుకున్నాడంటే ఆయనకి ధర్మాలు తెలుసు. ఆయనకి ధర్మాలు ఎట్లా తెలుసు అంటే అది ఎట్లా తెలుసు ఆయనకి ధర్మాలన్నీ, లోక ధర్మాలంటే ఒకప్పుడు మాండవ్య మహాముని అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన శాపంబున ఆయన శాపం తగిలి తొల్లి ఒకానొక సమయంలో యముడు శూద్రయోని యందు విదురుడై జన్మించి ఉన్నాడు. ఈ సమయంలో మరి యముడు శూద్రయోనిలో విదురుడై జన్మించి ఇక్కడే ఉంటే భూమి మీద ఉంటే అక్కడ హస్తనాపురంలో ఉంటాడు, లేకపోతే తీర్థయాత్రలకు పోతాడు. మరి యముడు ఇక్కడిక్కడ ఉంటే అసలు యముడి పనులు ఎవరు చేస్తారు అని అనుమానం వస్తుంది. కాబట్టి మనకేం చెప్తున్నారంటే ఆయన ఇక్కడ విదురుడై ఉన్న సమయంలో ఆయన ఒక 100 సంవత్సరాలు ఉన్నట్టున్నాడు భూమి మీద విదురుడి రూపంలో. ఆ 100 సంవత్సరాలు, ఆ 100 సంవత్సరాలు అర్యముడెవరు? మనకు ద్వాదశ ఆదిత్యుల్లో ఒకడు. ద్వాదశ ఆదిత్యుల్లోని అర్యముడు మన యముడు ఈ భూమి మీద విదురుడై ఉన్న సమయంలో అక్కడ యముడు చేయవలసిన పనులను యథాక్రమంబున ఏ పనులు చేయాలో ఆ యథావిధిగా ఆ పాప కర్ములను, పాపాలు చేసే వాళ్ళని దండించడం అన్న పనిని ఆ అర్యముడు చేశాడు. ఎందుకంటే ఈ 100 years, ఈ 100 సంవత్సరాలు ఆయన డెప్యుటేషన్ లో వెళ్ళాడు. యముడు ఇక్కడికి వచ్చినప్పుడు విదురుడిగా యముడి స్థానంలో అర్యముడు వెళ్ళి, ఎందుకు అంటే యముడు అర్యముడు వీళ్ళందరూ కూడా లోకపాలకులు. కాబట్టి ఒక్క లోకపాలకుడు కొద్ది రోజులు వేరే చోట ఉండవలసి వస్తే ఆయన స్థానంలో ఇంకొక లోకపాలకుడు కొన్నాళ్ళు పని చేశాడు డెప్యుటేషన్ లాగా. మరి అర్యముడు చేయవలసిన పని ఎవరు చేస్తారు అంటే అర్యముడు 12 మంది ఆదిత్యుల్లో ఒకడు. కాబట్టి మిగిలిన వాళ్ళు ఉన్నారు, ఈయన చూసుకోవలసిన సమయంలో చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఆ రకంగా అది ఒకటి కాక ఇంకొకటి ఏంటంటే ఒక్కటే శరీరం ఉంటుందని చెప్పలేము. ఒక్కొక్కళ్ళకి రకరకాల పనులు ఉంటాయి, వాళ్ళు చేయవలసినవి, వాళ్ళ ధర్మాలు అవి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ లోపల ఏం జరిగిందంటే ఇట ఈ హస్తనాపురంలో యుధిష్ఠిరుడు రాజ్యం గైకొని తీసుకొని లోకపాల సంకాసులైన ఆ యముడు అర్యముడు వంటి లోక పాలకులతో సమానమైన తమ్ములు తాను ఈ 5 మంది కులదీపకుడైన వాళ్ళ కులాన్ని వెలిగించే దీపంలాగా వెలిగించే మనుమణ్ణి మన పరీక్షిత్ని ముద్దుగా పెంచుకుంటూ పెద్ద కాలం, ఎంతో కాలము మహావైభవంగా సుఖంగా ఉన్నాడు. అప్పుడేం జరిగిందంటే బాలాజనశాలాధన లీలావన ముఖ్య విభవ లీన మనీషాలాలసులగు మానవులను కాలము వంచించు దురవగాహము సుమతి. బాలలు, పిల్లలు, జనులు, వాళ్ళు, శాలలు, ఇళ్ళు, ధనము, డబ్బులు, లీలావనాలు, ఉద్యానవనాలు మొదలైన, ముఖ్యమంటే మొదలైన విభవములు అంటే వైభవములతో వాటిలో లీనమై ఉన్న మనీష వాళ్ళ బుద్ధులు ఆ విధంగా పిల్లలు, ఇల్లు, డబ్బులు, నావి అన్న విషయాల్లో మనసు మగ్నమైపోయి ఉన్న వాళ్ళు, ఆ విధంగా లాలసులై ఉన్న వాళ్ళైన మనుషులను కాలము వంచిస్తూనే ఉంటుంది, మోసం చేస్తూనే ఉంటుంది. వీడు ఎప్పటికీ ఉంటాడన్న ఉద్దేశంతో ఉంటాడు. రోజు వస్తే పుట్టుకుని పడిపోతాడు, అంతే కదా. అది దురవగాహము, అర్థం చేసుకోవడం కష్టం కాలం సంగతి. అది ఆ రకంగా అది మోసం చేస్తుంది సుమతి అని మన సూతుల వారు శౌనకుల వారికి చెప్తున్నారు. బాలాజనశాలాధన లీలావన ముఖ్య విభవ లీన మనీషాలాలసులగు మానవులను కాలము వంచించు దురవగాహము సుమతి అని నిమిత్తంబుగా కాలగతి ఎరింగి విదురుండు ధృతరాష్ట్రునకు ఇట్లని. ఆ విధంగా ఇక్కడ సుమతి అన్నప్పుడు ఓ గొప్ప బుద్ధి కలిగిన వాడా అని ఆయన గురించి ఆయన చెప్పుకొని, కాబట్టి ఎందుకు మనకి అని కాలం వల్ల జరిగేది జరగకుండా మానదు, అది నిమిత్తంగా ఆ కారణానికి కాలగతి ఎరిగి కాలం ఎట్లా పని చేస్తుంది అని తెలిసి
విదురుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, అప్పుడు ఆ వాళ్ళతోటి ఆ మీటింగ్ లో ఉన్నంతసేపు ఆ సభలో స్నానం చేశాడు, అన్నం తిన్నాడు, వాళ్ళతోటి కూర్చున్నాడు, మాట్లాడాడు. ధర్మరాజు అడిగిన చాలా ప్రశ్నలకి జవాబులు చెప్పాడు, కొన్ని చెప్పలేదు విదురుడు. తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మన విదురుడు ధృతరాష్ట్రుడి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ధృతరాష్ట్రుడితో ఈ విధంగా చెప్తున్నాడు. కనకాగార కళత్రమిత్ర సుత సంఘాతంబులన్ ముందటన్ గని ప్రాణేచ్ఛల నుండు జంతువులన్ ఏ కాలంబు దుర్లంఘ్యమై అనివార్య స్థితి చంపునో అట్టి నిరుపాయంబైన కాలంబు వచ్చెను ఉపాంతంబున మారు దీనికి మదించింతింపు ధాత్రీశ్వర అన్నాడు. ధాత్రీశ్వర, ఓ రాజానే పిలుస్తున్నాడు. ఇప్పటికి ధాత్రి ఎక్కడుంది? ఆయనకి భూమి పోయింది. అప్పటికే ధర్మరాజు రాజు అయ్యాడు. అయినా కూడా రాజా అని పిలుస్తున్నాడు. విదురుడు అన్నగారని పిలవడు. అసలు విదురుడికి ధృతరాష్ట్రుడు అన్నగారే, కాని పిలవడు. ధృతరాష్ట్రుడు కూడా ఒప్పుకోడు. విదురుడు పాపం రాజానే పిలిచాడు. పిలిచి, ఇదిగో కనకము, బంగారము, ఆగారాలు, ఇళ్ళు, కళత్రము, భార్య, మిత్రులు, సుతలు, కొడుకులు, ఈ సంఘాతంబులన్, ఈ మొత్తం సమూహమంతా ముందటన్ కని ముందు పెట్టుకొని, ఆహా నా డబ్బులు, నా బంగారం, నా ఇళ్ళు, నా భార్య, నా భర్త, నా మిత్రులు, నా పిల్లలు అని ఎదురుగా వీళ్ళందరినీ పెట్టుకొని ప్రాణ ఈచ్ఛల, ప్రాణంతో ఉండి, కోరికలతో ఉండి, ప్రాణం మీద కూడా కోరికలతో ఉండే జంతువులను, మనుషులను అనలేదు ఆయన, జంతువులను, ఎవరైనా సరే, జన్మించినవి ఏవైనా సరే, జంతువులు లేదు, మనుషులు లేదు, అందరినీ ఏ కాలం దుర్లంఘ్యమై లంఘించడం, దాటడానికి వీరులేని కాలము, అనివార్య స్థితి నివారించడానికి లేదు, అటువంటి స్థితిలో ఆపడానికి లేకుండా, అడ్డు అదుపు లేకుండా, దాటడానికి లేకుండా ఉన్న కాలము, ఏ విధంగా నాది నాది అనుకొని ప్రాణం మీద ఆశ పెట్టుకొని నా వాళ్ళు అనుకుంటూ ఉన్నా కూడా వాళ్లను చంపుతుందో, నిరుపాయంబైన ఆ కాలము, ఉపాయమే లేదు, అందులో నుంచి బయటపడే ఉపాయం, మార్గమే లేదు. అటువంటి కాలము వచ్చెను ఉపాంతంబున, నీకు దగ్గరయింది, నీకు పోయే కాలం వచ్చింది. మారు దీనికి, మారు అంటే వేరే మార్గం ఏమైనా ఉందా దీనికి? మనసులో చింతింపు, ఆలోచించుకో. ఇంకా వెళ్ళిపోవలసిన కాలం వచ్చింది. కాలము ఎవ్వరికీ అవకాశం ఇవ్వదు, దాన్ని దాటే ఉపాయం ఎవరికీ లేదు. నీకది దగ్గరకు వచ్చింది, దాని గురించి ఏమైనా ఆలోచించు రాజా అని చెప్పాడు. కనకాగార కళత్రమిత్ర సుత సంఘాతంబులన్ ముందటన్ గని ప్రాణేచ్ఛల నుండు జంతువులన్ ఏ కాలంబు దుర్లంఘ్యమై అనివార్య స్థితి చంపునో అట్టి నిరుపాయంబైన కాలంబు వచ్చెను ఉపాంతంబున మారు దీనికి మదించింతింపు ధాత్రీశ్వర అన్నాడు. అని, పుట్టందుంటవు, పెద్దవాడవు, మహాభోగంబులా లేవు, నీ పట్టెల్లం చెడిపోయే, దుస్సహ జరాభారంబు పైగప్పే, నీ చుట్టాలెల్లను పోయిరి, ఆలు మగడున్ శోకంబునన్ మగ్నునై కట్ట దాయల పంచ ఉండ తగవై, కౌరవ్య వంశాగ్రణి, కౌరవ వంశానికి, కురు వంశానికి అగ్రణి, ముందున్నవాడా, శ్రేష్ఠుడా, కురువంశంలో శ్రేష్ఠుడా, ఎటువంటి స్థితి వచ్చిందయ్యా కట్ట, అయ్యో ఎటువంటి స్థితిలో ఉండేవాడివి, ఎట్లా వచ్చావు? పుట్టందుడవు, అసలు పుట్టినప్పటి నుంచే నువ్వు గుడ్డివాడివి, ఇప్పుడు పెద్దవాడవయ్యావు, పైగా ముసలివాడవయ్యావు. ఇంకా ఇప్పుడు నీకు మహాభోగంబులా లేవు, గొప్ప గొప్ప భోగాలు అనుభవిద్దామా? లేదు. నీ పట్టెల్లని చెడిపోయే, నీ బలం ఏమైనా ఉందా ఇక్కడ? నీ మాట వినేవాళ్ళు ఉన్నారా? నీ పిల్లలు కూడా ఎవరు అందరిని పోగొట్టుకున్నావు. ఏముంది నీ మాట ఇక్కడ? ఎక్కడ నడుస్తుంది? ఏమి పట్టుంది నీకు ఇక్కడ? భోగాలేమున్నాయి నీకు ఇక్కడ? దుస్సహమైన, సహించరాని, తట్టుకోలేని జరాభారంబు పైగప్పే, జర, ముసలితనం కూడా భారంగా నీ మీదికొచ్చిందే. ఇంత ముసలివాడివైపోయావు నువ్వు.
నీ చుట్టాలెల్లను పోయిరి, నీ చుట్టాలందరూ చచ్చిపోయారు, నీ బిడ్డలు, వాళ్ళ భార్యలు, భర్తలు, వాళ్ళ పిల్లలు అందరూ పోయారు, నువ్వు నమ్మిన వాళ్ళందరూ పోయారు. ఇంకా ఇప్పుడేం మిగిలింది అంటే ఆలు మగడు నువ్వు నీ భార్య మీరిద్దరే ఉన్నారు. శోకంబున ఈ దుఃఖంతో బిడ్డలు పోయారన్న శోకంలో మగ్నులై మునిగిపోయి కట్ట అయ్యో దాయల పంచ దాయాదుల పంచన పడి ఉన్నారు. ఆ రకంగా దాయాదులంటే ఆదాయాన్ని పంచుకునేవాళ్ళు, ఉన్నదాన్ని పంచుకునేవాళ్ళు. ఆ దాయాదుల పంచన ఉండ తగవే, ఈ రకంగా ఉన్నావే, అన్ని పోయినాయి నీకు. అసలు పుట్టడమే గుడ్డివాడివి, పెద్దవాడివి, పైగా భోగాలిప్పుళ్ళేవి అన్నీ పోయాయి, నీ బలము పోయింది, ఈ జరాభారం ఒకటి ముసలివాడి అయిపోయావు, చుట్టాలందరూ పోయారు, నువ్వు నీ భార్య ఇద్దరే ఉన్నారు, శోకంలో ఉన్నారు, దాయల పంచబడి వాళ్ళు పెడుతున్నది తింటున్నావు. ఎటువంటి స్థితికి వచ్చిందే అయ్యా నువ్వు చూసుకుంటున్నావా? పుట్టందుండవు, పెద్దవాడవు, మహాభోగంబులా లేవు, నీ పట్టెల్లను చెడిపోయే దుస్సహ జరాభారంబు పైగప్పే, నీ చుట్టాలెల్లను పోయిరి, ఆలు మగడన్ శోకంబునన్ మగ్నులై కట్ట దాయల పంచ నుండ తగవే కౌరవ్య వంశాగ్రణి. పెట్టితిరి చిచ్చు గృహమున పట్టితిరి తదీయ భార్య పాడడవులకున్ కొట్టితిరి, వారు మనుపగా నెట్టన భరింపవలెన ఈ ప్రాణములన్. మీరు ఊరుకున్నావా? పోనీ నువ్వు పెద్దవాడివై ఉన్నావు, నువ్వు పుట్టందుడు అయితే అయ్యో ఏదో ఒకటి అయింది, నువ్వు పెద్దవాడివి కదా, పెద్దవాడివి, నీ తమ్ముడి బిడ్డలు, వాళ్ళ తండ్రి పోయి వాళ్ళు నీ దగ్గర ఉండడానికి వచ్చినప్పుడు నువ్వేం చేసావు, వాళ్ళని ఎట్లా చూసావు గుర్తుందా నీకు? నువ్వు నీ వాళ్ళందరూ కలిసి మీరందరూ పెట్టితిరి చిచ్చు గృహమున, వాళ్ళ ఇంటికి నిప్పు పెడతారా? తదీయ భార్యను, వాళ్ళ భార్యని పట్టుకున్నారా? వాళ్లను పాడు అడవులకు వెళ్ళగొట్టారా? అటువంటి పనులన్నీ చెప్పరాని హేయమైన నీచమైన పనులన్నీ చేశారా? చేసి ఇప్పుడు వారు మనుపక వాళ్ళు పోషిస్తుంటే ఎట్టన ఏదో విధంగా ఈ రకంగా ఈ ప్రాణాలను భరించాలా? ఈ ప్రాణములను భరింపవలనే వాళ్లకు చేసినన్ని రకాల దుర్మార్గాలన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ నీకేమీ లేక వాళ్ళ పంచన పడి ఉన్నావు. ఏదో రకంగా ప్రాణాలను నిలబెట్టుకోవడమే ముఖ్యమా? ఈ రకంగా బ్రతకడం అవసరమా అని అడుగుతున్నాడు. పెట్టితిరి చిచ్చు గృహమున పట్టితిరి తదీయ భార్య పాడడవులకున్ కొట్టితిరి, వారు మనుపగ నెట్టన భరింపవలెన ఈ ప్రాణములను. బిడ్డలకు బుద్ధి చెప్పని గుడ్డికి పిండంబు వండుకొని పొండు, ఇదే పైబడ్డాడని భీముండు ఒరగొడ్డెములాడంగా కూడు కుడిచెదవు అధిపా. అధిపుడు అంటే రాజు. ఓ రాజా, ఎటువంటి స్థితిలో ఉన్నావో చూసుకుంటున్నావా? బిడ్డలకు బుద్ధి చెప్పని గుడ్డాడు, కొడుకులకు కూడా ఏమి మంచి చెడు చెప్పలేదు, బుద్ధి చెప్పలేదు, గుడ్డాడు వాడు. పిండంబు వండుకొని పొండి, సమయమైంది పోయి పిండం వండుకొని వెళ్ళాడు, పిండం పడేసిరండి ఆయనకి అని, ఇదే పైబడ్డాడు అని వచ్చి మా మీద పడిపోయాడు. ఈ రకంగా ఆయనకి పూటకి వండి పంపించాల్సి వస్తున్నది, పిండం పడేసి రాపోండి గుడ్డాడికి, బిడ్డలకు మంచి మాట కూడా చెప్పలేకపోయాడు అని భీముడు కటువైన కఠినమైన వినరాని గొడ్డెములు, కష్టమనిపించే మాటలను అంటూ ఉంటే, ఆడంగా చెప్తూ ఉంటే, అయినా కూడా కూడు కుడి చదవు, తిండి తింటున్నావా? ఆయన పిండమని పంపిస్తున్న కూటును నువ్వు ఇక్కడ కూర్చొని తింటున్నావా? గొడ్డెములాడుతుంటే వింటున్నావా? ఎత్తి పొడుపు మాటలన్నీ అంటూ ఉంటే పడుతూ ఆ విధంగా అన్నం పెడుతుంటే వాళ్ళ పంచనబడి ఏదో విధంగా శరీరాన్ని నిలబెట్టుకోవడం, ప్రాణం నిలబెట్టుకోవడం ఇప్పుడు అవసరమా రాజా? బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి పిండంబు వండుకొని పొండు, ఇదే పైబడ్డాడని భీముండు ఒరగొడ్డెములాడంగా కూడు కుడి చెదవు అధిపా. కనియెదవో బిడ్డలనిక
మనియెదవో తొంటి కంటే మనుమల మాటల్ వినియెదవో ఇచ్చెద రమ్మనియెదవో దానములకు అవనీసురులన్. ఇంకా నువ్వు చేసే పనులేం మిగిలే, నువ్వు చేయగలిగిన ఘనకార్యాలేం మిగిలే, ఇంకా బిడ్డలను కనియెదవో, పిల్లల్ని కంటావా? ఇంక మళ్ళీ పిల్లల్ని కంటాను, పెంచుతాను, వాళ్ళని బళ్లకు పంపిస్తాను, వాళ్ళు ఉద్ధతికి వస్తే, వాళ్ళు పైకి వస్తే వాళ్ళ బాగు చూస్తానని అనుకోవడానికి ఇంకా ఆ స్థితిలో ఉన్నావా నువ్వు? పిల్లల్ని ఏమైనా కంటావా ఇప్పుడు? తొంటి కంటే ఇంతకు ముందున్న దానికన్నా ఎంతో గొప్పగా మనియెదవో బ్రతుకుతావా? అంటే ఇప్పుడు కొంచెం నాకు కష్టకాలం వచ్చింది, రోజులు బాగలేవు, కానీ నాకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని అనుకోవడానికి ఏమైనా ఉందే? మనుమల మాటలు వినియెదవో, అందరినీ పోగొట్టుకున్నావు. పసిపిల్లలు, నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఒళ్ళో కూర్చుంటే, వాళ్ళు ముద్దుగా ఏమైనా మాటలు చెప్తుంటే వినాలి, అందుకని ఏదో విధంగా ఈ శరీరాన్ని నిలబెట్టుకుంటానని అనడానికి పోని వాళ్ళైనా ఉన్నారా? ఇంకా వినడానికి ఏమైనా ఉందా నీకు? లేదా ఇచ్చెద రమ్మని ఎదవో దానములకు అవనీసురులను, బ్రాహ్మలని వాళ్ళని ఎవరైనా పిలిచి దానాలు ఇస్తానని ఇవ్వడానికి నీ దగ్గర ఏమైనా మిగిలిందే? నువ్వే ఇంకొకళ్ళ పంచన పడి ఉన్నావు, వాళ్ళు పెడుతున్న పిండం తింటున్నావు, నువ్వు ఎవరికైనా దానం చేసేది ఉందే? ఎవరైనా నా వాళ్ళని నీతోటి ఎవరైనా నీ మనవలో పిల్లలో మాట్లాడుతుంటే వినడానికి ఏమైనా ఉందే? ఇంతకన్నా గొప్పగా బ్రతికేది ఏమైనా ఉందే? ఇంతకు ముందు కన్నా గొప్పగా బ్రతికేది ఉందే? పిల్లల్ని కని పెంచి ఏమైనా చేసేది ఉందా? ఎందుకయ్యా బతుకున్నావు? ఎందుకు నిలబెట్టుకుంటున్నావు ప్రాణాల్ని? ఏం మిగిలిందని? ఇంకా కనియెదవో బిడ్డలనిక మనియెదవో తొంటి కంటే మనుమల మాటల్ వినియెదవో ఇచ్చెద రమ్మనియెదవో దానములకు నవనీసురులన్. దేహము నిత్యముగాదని మోహము తెగగోసి సిద్ధమునివర్తనుడై గేహము వెలువడు నరుడో ఉత్సాహముతో చెందు ముక్తి సంపద అనగా. నీకొక మాట చెప్తున్నాను విను అనగా, ఓ పుణ్యాత్ముడా, ఎంతో కొంత పుణ్యాలు చేసుకునే ఉంటావు, నీకొక మంచి మాట చెప్తా విను. దేహము నిత్యము కాదు, ఏదో విధంగా ప్రాణాలు నిలబెట్టుకోవాలి, ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలని పాపులాడకు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ దేహం నిత్యం కాదు, అది అసత్ వస్తువు, అనిత్యము, అది పడిపోతుంది. నీకు ఆ శరీరం పడిపోయే రోజు కూడా దగ్గరకు వచ్చింది. కాబట్టి నువ్వు దాని మీద మోహాన్ని తెగకోసి ఈ శరీరం మీద మోహాన్ని పోగొట్టుకో. నీకు వేరేవి తెగకోసుకోవడానికి ఏమి లేని కూడా లేవు. నా బిడ్డలు అన్న మోహము, నా రాజ్యం అన్న మోహము, నా డబ్బులు, నా సంపదలు, నా అధికారము అని, నా ఐశ్వర్యము, నా అందము, నా బలము, నా యవ్వనము అని నువ్వు చెప్పుకోవడానికి ఏమీ మిగలేదు, అన్ని ముందే పోయినాయి. ఇప్పుడు మిగిలిందేమి? ఊరికినే ఈ ముసలితనంతో భారంగా నువ్వు నెట్టుకుంటూ వస్తున్న దేహం ఒకటి మిగిలింది. దాని మీద నువ్వు మోహాన్ని కోసేయి. ఎందుకంటే అది కూడా నిత్యం కాదు, నువ్వు కావాలనుకున్నా అది ఎట్లా నిలబడి ఉండదు. ఇప్పుడు ఆ మిగిలిపోయిన కొంత సమయంలోనైనా సిద్ధులు మునులు ప్రవర్తించే మార్గంలో నువ్వు ప్రవర్తించు. నువ్వు సిద్ధులు మునులు ఏ ప్రవర్తనలో ఉంటారో అటువంటి ప్రవర్తనుడివై, గేహం అంటే ఇల్లు, గృహాన్ని, ఇంటిని వదిలి వెలువడి బయటికి వచ్చి, ఆ రకంగా ఎవరైనా నరుడు ఉత్సాహంతో ఆ మునులు సిద్ధులు ఆచరించే కర్మలు చేసుకుంటే, అటువంటి నరుడికి, ఇల్లు వాకిలి వదిలిపెట్టి ప్రయత్నం చేసుకున్న వాడికి, అతను ఉత్సాహంతో ఆ ప్రయత్నం చేస్తే ముక్తి సంపదను చెందును. ముక్తి అనే సంపదైనా కలుగుతుంది. నీకున్న సంపదలన్నీ పోయి, శరీరం అన్న సంపద, శరీరంలోని బలము, పటుత్వం లాంటివితో సహా అన్ని పోయినాయి, కానీ కనీసం ముక్తి అన్న సంపద మిగులుతుంది. ఆ రకంగా ఉత్సాహంగా వానప్రస్థాశ్రమంలో ఎంతో మంది వెళ్లి ప్రయత్నం చేసుకుని బాగుపడ్డారు. నువ్వు అట్లా చేయి. ఇంకా మిగిలిపోయిన ఈ కొంత సమయాన్ని ఆ విధంగానైనా వాడుకో, నీకోసం నువ్వు ప్రయత్నం చెయ్యి అని ఆయన ఉపదేశం చేశాడు విదురుడు. ఇప్పుడని కాదు, విదురుడు, సంజయుడు, చివరికి సనత్ సుజాతుడు, వ్యాసుడు, కృష్ణుడు, ఈయనకు చెప్పని వాళ్ళు లేరు. ముఖ్యంగా సంజయుడు, ముఖ్యంగా విదురుడు ఎన్నో చెప్పారు. ఎవ్వరి మాట వినలేదు.
దేహము నిత్యముగాదని మోహము తెగకోసి సిద్ధమునివర్తనుడై గేహము వెలువడు నరుడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపదను అనగా అన్నాడు. అప్పుడేం జరిగిందో చూద్దాము. అని విదురుండు ధృతరాష్ట్రునకు విరక్తి మార్గం ఉపదేశించిన అతండు ప్రజ్ఞాచక్షుండై సంసారంబు దిగనాడి మోహపాశంబు వలన ఊడి విజ్ఞాన మార్గంబునన్ కూడి దుర్గమంబగు హిమవన్నగంబునకు నిర్గమించిన. అని విదురుడు ధృతరాష్ట్రుడికి విరక్తి మార్గాన్ని ఉపదేశించాడు. ఆ విరక్తి మార్గంలో ఆయన ప్రజ్ఞాచక్షుండై, ఆయనకు జ్ఞాన చక్షువు తెరుచుకుందిట. చివరికి ధృతరాష్ట్రుడికి ఆయన సంసారంబు దిగనాడి, సంసారాన్ని వదిలిపెట్టి మోహ పాశంబు వలన ఊడి, ఆ మోహమన్న పాశం, ఆ శరీరంతో ఒక ఫైనల్ బంధం ఉంది ఆయనకి. ఆ మోహం, ఆ పాశం కూడా వదులుకున్నట్ట. విజ్ఞాన మార్గమును కూడి, విజ్ఞాన మార్గాన్ని పట్టుకొని దుర్గమమైన, వెళ్ళడానికి కష్టమైన హిమవన్నగంబునకు, హిమాలయాలకు నిర్గమించిన, వెళ్ళిపోయాడంట. ఎందుకంటే అక్కడ ఢిల్లీ నుంచి హిమాలయాల దగ్గరే కాబట్టి ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అంధుండైన పతిన్ వరించి పతి సేవాశక్తి నేత్రద్వయి బంధాచ్ఛాదనమున్ ధరించి నియమ ప్రఖ్యాతయై ఉన్న తద్గాంధారక్షితినాథు కూతురును యోగ ప్రీతి చిత్తంబులో సంధిల్లన్ పతి వెంటనేయే ఉదయత్ సాధ్వీ గుణారూఢయై. అంధుండైన పతిన్ వరించి, గుడ్డివాడైన వాణ్ణి భర్తగా వరించి, పతి సేవా ఆసక్తితో, పతికి పతి భావ ఆసక్తితో, నా భర్త ఎట్లా ఉంటే నేను అట్లానే ఉంటాను అన్న కోరికతో, ఆయనకు కళ్ళు లేవు, గుడ్డివాడు కాబట్టి నేను కూడా నేత్రద్వయి, నా రెండు కళ్ళను బంధాచ్ఛాదనమున్ చేసుకుంటాను అని ఒక ఆచ్ఛాదాన్ని, ఒక ముసుగును, కంటికి ఒక గుడ్డని అడ్డంగా ధరించి, దానివల్ల నియమ ప్రఖ్యాతయై, గొప్ప నియమం కలిగినది అని పేరు పొంది ఉన్న తత్, ఆ యొక్క గాంధార క్షితినాథు కూతురు, గాంధార రాజ్యానికి రాజుకు కూతురైన గాంధారి, యోగ ప్రీతి, ఆమెకు కూడా యోగ మార్గంలో ప్రయాణం చేయాలన్న ప్రీతి చిత్తంబులో, మనస్సులో సంధిల్లన్, బయలుదేరగానే పతి వెంటన్ ఏగే, ఆమె భర్తతో పాటే బయలుదేరింది. ఉదయత్, ఉదయిస్తున్న సాధ్వీ గుణారూఢయై, సాధ్వీ గుణంలో ఆమె ఆరూఢయై, భర్తను అనుసరిస్తూ ఆమె కూడా ఆ యోగ సాధన చేసుకుంటానన్న కోరికతో హిమాలయాలకి వెళ్ళిపోయింది. ఆమెకు దీనివల్ల పతిభావాసక్తి, నా భర్త ఎట్లుంటే నేను అట్లానే ఉంటాను అన్న ఆసక్తితో ఆమె కళ్ళకు గుడ్డ కట్టుకోవడం వల్ల గొప్ప ప్రఖ్యాతి, పేరైతే వచ్చిందేమో గాని ఆమెలాగా ఇంకెవ్వరూ ఎప్పుడు చేసిన వాళ్ళు నాకు అనిపించలేదు. అసలు భర్త గుడ్డివాడు, కనీసం నాకైనా కళ్ళుంటే పిల్లల్ని బాగా పెంచొచ్చు కదా అన్న ఆలోచన లేదు ఆమెకు. ఆమె భర్త అసలే పుట్టుగుడ్డి, ఈమె భర్త కోసమని కావాలని అంధత్వాన్ని కొని తెచ్చుకుంది. ఇద్దరు గుడ్డి వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎట్లా ఉంటారో అని అనుకున్నప్పుడు, మామూలుగా గుడ్డి వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా చాలా గొప్పగా ఉండొచ్చు. గుడ్డి వాళ్లే కాని పుట్టందులు కావచ్చు, తర్వాత అయినా అంధత్వం రావచ్చు, వాళ్ళు వేరు. వీళ్ళిద్దరితో, మన ధృతరాష్ట్రుడితో గాంధారితో ఉన్న కష్టం ఏంటంటే, వీళ్లకు మామూలు అంధత్వం కాదు, మోహాంధకారం. మోహం అన్న గుడ్డితనం, మొండితనము, పట్టుదలలన్న గుడ్డితనము, ఆశలు అన్న గుడ్డితనము, చాలా పేరు ప్రఖ్యాతలు కావాలి అన్న కోరికలు, వాటి వల్ల వాళ్ళు చెడ్డారు. పిల్లలకు సన్మార్గం చూపించలేకపోయారు. వాళ్ళకే మార్గం తోచకుండడం వల్ల
నిజంగా చర్మచక్షువులకి నిజంగా శరీరానికి ఉన్న కళ్ళు కనిపిస్తున్నాయా లేదా కాదు, దాంతో సంబంధం లేదు. వాళ్ళ మనసులు అంధకారంతో నిండి ఉండడం వల్ల, మనసులకి అంధత్వం ఉండడం వల్ల ఇంత దూరం వచ్చింది. ఏమొచ్చింది ఆమెకు? ఏమొచ్చింది? ఆ నియమంతో ఉన్నది అన్న ప్రఖ్యాతి వచ్చింది. ఏమి లాభం దానివల్ల? అంధుండైన పతిన్వరించి పతిభావాసక్తి నేత్రద్వయీ బంధాచ్ఛాదనమున్ ధరించి నియమ ప్రఖ్యాతయై ఉన్న తద్గాంధారక్షితినాథు కూతురును యోగ ప్రీతి చిత్తంబులో సంధిల్లన్ పతి వెంటనేగే ఉదయత్ సాధ్వీ గుణారూఢయై. వెనుకకు రాకచొచ్చు రణవీరుని కైవడి రాజదండనంబునకు భయంబులేక వడిపోయేడి ధీరుని భంగి అప్పుడు ఆ వనిత దురంతంబైన హిమవంతంబు పొంత వనాంత భూమికిన్ పెనిమిటితోడ ఇంచుకయు భీతి వహింపక ఏగే ప్రీతితోన్. ఆమె ఎట్లా వెళ్ళింది అంటే భర్త వెంట ఆ హిమాలయాల్లోకి, వెనుకకు రాక చొచ్చు, వెనుదిరిగే మాట లేకుండా ముందుకే వెళ్ళిపోతున్న, చొచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్న రణవీరుడి కైవడి. యుద్ధంలో వీరుడు ఎట్లా జరిగేదేంటో తెలుసు, చేసేదేంటి రెండు. ఒకటి కుదిరితే పక్కవాడిని చంపడం, లేకపోతే ఈయన చావడం. ఈ రెండిట్లలో ఒకటి, చంపడమో చావడమో. ఈ రెండిట్లో ఒకదానికి ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి, లేదా చేతులు కాళ్ళు పోవడం, కాళ్ళు పోవడం, ఇట్లాంటివన్నీ. వీటికి సిద్ధపడి వెనక్కి రాకుండా ముందుకు చచ్చుకొని పోతున్న ఒక వీరుడో, లేకపోతే రాజదండనంబునకు భయంబులేక, రాజు దండిస్తాడని కూడా భయం లేకుండా వడి వేగంగా పడిపోయే ధీరుడి భంగి, ధీరుళ్లాగాను. యుద్ధంలో చస్తే చస్తాను, చంపితే చంపుతాను, లేదా కాళ్ళలో చేతిలో కళ్ళో పోగొట్టుకుంటాను, అయినా కూడా పోతాను అని ముందుకెళ్లే వీరుడిలాగా, రాజుగారు దండనము ఇస్తాడు అని తెలిసి భయం లేకుండా మొండిగా వెళ్ళిపోయే ధీరుళ్లాగా. అప్పుడు ఆ వనిత, ఆ గాంధారీదేవి దురంతంబైన అంతమనేది లేని హిమవంతము పొంత, ఆ హిమాలయ పర్వతాల పక్కన ఉన్న వనాంత భూమికి, అడవి లోపలికి పెనిమిటితోడ ఆమె భర్తతో పాటు ఇంచుకయు కొంచెం కూడా భీతి వహింపక, భయం లేకుండా ప్రీతితోటే ఇష్టంతోటే ఏగే వెళ్ళిపోయింది. వెనుకకు రాకచొచ్చు రణవీరుని కైవడి రాజదండనంబునకు భయంబులేక వడిబోయడి ధీరుని భంగి అప్పుడు ఆ వనిత దురంతంబైన హిమవంతంబు పంత వనాంత భూమికి పెనిమిటితోడ ఇంచుకయు భీతి వహింపక ఏగే ప్రీతితోన్. ఇట్లు విదుర సహితులై గాంధారీ ధృతరాష్ట్రులు వనంబునకుంచనిన మరునాడు ధర్మనందనుండు ప్రభాతంబున సంధ్యావందనంబు చేసి నిత్య హోమం కావించి బ్రాహ్మణోత్తములకు గో హిరణ్య తిల వస్త్రాది దానంబులు చేసి నమస్కరించి గురువందనంబు కొరకు పూర్వ ప్రకారంబునన్ తండ్రి మందిరమును కూర్చొని అందు విదుర సహితులైన తల్లిదండ్రులను కానక మంజుపీఠంబున కూర్చున్న సంజయునకిట్లనియే. ఈ విధంగా ఇట్లు విదుర సహితులై, విదురుడు వీళ్ళిద్దరిని వెంటబెట్టుకొని గాంధారి ధృతరాష్ట్రులు ఇద్దరిని పట్టుకొని వనానికి చనిన వెళ్ళిపోయాడు. ఆయన వీళ్ళిద్దరిని పాపం ఒంటరిగా ఏం పంపించలేదు విదురుడు, వాళ్ళతో పాటు ఆయన కూడా వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరిని వెంటబెట్టుకొని ఆ హిమాలయాల పక్కనున్న అడవుల్లోకి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరునాడు తర్వాత రోజు ధర్మనందనుడు ప్రభాత కాలంలో సంధ్యావందనాలు చేసుకున్నాడు, నిత్య హోమాలన్నీ చేసుకున్నాడు. బ్రాహ్మణులకు గోవులను, బంగారాన్ని, తిలలు, నువ్వులను, వస్త్రాలను దానంబులు చేసి నమస్కరించి చేయవలసిన దానాలు ధర్మాలన్నీ చేసి నిత్య హోమ అనుష్ఠానాలు సంధ్యావందనాలతో పాటు అన్ని చేసుకుని గురువందనంబు కొరకు పెద్దవాళ్ళని చూసి వాళ్ళకి నమస్కారం చెయ్యాలని ఆయన పూర్వ ప్రకారపున రోజు అట్లానే చేస్తాడు. ఆయన పొద్దున్న లేస్తాడు, స్నానాలు అవన్నీ చేసుకొని సంధ్యావందనాలు చేసుకొని హోమాలన్నీ చేసుకొని పూజలన్నీ చేసుకొని
చేయవలసిన దానాలన్నీ చేసుకొని ఇంకా పెద్దవాళ్ళకి నమస్కారం చేసి ఆఫీస్ పని మొదలు పెడదామని చెప్పి ప్రతిరోజు ఇంకా పెద్దవాళ్ళు ఎవరు మిగిలేరు ఈయనకి? ధృతరాష్ట్రుడు వాళ్లే, భీష్ముడితో సహా అందరు పోయారు. కాబట్టి వాళ్ళ నాన్న ఎప్పుడో వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన ఇంతకుండా కృష్ణుడు ఉంటే అది వేరే విషయం. కృష్ణుడు ఎట్లయినా చిన్నవాడు వయసులో, పెద్దవాళ్ల కోసం ఆయన మన ధృతరాష్ట్రుడి కోసం అని చెప్పి ఎప్పుట్లాగానే పూర్వ ప్రకారం ప్రతిరోజు చేసేటట్టే తండ్రి మందిరానికి వాళ్ళ పెదనాన్నగారింటికి శని వెళ్ళి అక్కడ విదుర సహితులైన విదురుడితో పాటు తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు గాంధారీదేవి, ధృతరాష్ట్రుడు, విదురుడు ముగ్గురు కనపడక, వాళ్లను ఆయన కానక చూడలేక కనపడక వాళ్ళు అక్కడే మంజు పీఠంబున, మంజు అంటే మెత్తమెత్తగా ఉన్నదని అర్థం, మెత్తగా ఉన్న ఒక పీఠం, ఏదైనా దివాన్ లాంటి మీద కూర్చున్నాడేమో, దాని మీద కూర్చొనున్న సంజయుడితో ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడంటే ధర్మరాజు, మా తల్లిదండ్రులు ఈ మందిరమున లేరు సంజయ, వారెందు జనిరి నేడు, ముందర కానడు ముదుసలి మా తండ్రి, పుత్రశోకంబున పొగులు తల్లి, సౌజన్య నిధి ప్రాణ సఖుడు మా పిన తండ్రి, మందబుద్ధులమైన మమ్ము విడిచి ఎటబోయిరో ముగ్గురు ఎరిగింపు, గంగలో తన అపరాధంబు తడివి కొనుచు, భార్యతోడ తండ్రి పరితాపమున పడు, కపటమింతలేదు కరుణగలదు, పాండు భూవిబుండు పరలోక గతుడైన మమ్ము పిన్నవాండ్ర మనిచెనతడు అని ఆ సంజయుడితో అడుగుతున్నాడు. ఏమైందయ్యా, నీకేమైనా తెలుసా అని. మా తల్లిదండ్రులు ఈ మందిరమున లేరు, మా పెదనాన్నగారు మా పెద్దమ్మ గారు ఇక్కడ కనిపించట్లేరు సంజయ, వారు ఎందు జనిరి నేడు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నీకేమైనా తెలుసా? ముందర గానడు, నేను వచ్చేసరికి ముందే ఆయన కూడా స్నానాలు ఏమైనా చేసి కొంచెం అయినా పూజలు చేసుకొని బ్రేక్ఫాస్ట్లు ఏమైనా చేసి ఇక్కడ ముందు రూమ్ లోనే కూర్చొని కనిపించేవాడు. ఆయన కానుడు కనిపించట్లేదు, మా ముదుసలి తండ్రి ముసలైన పెద్ద ఆయన ధృతరాష్ట్రుడు కనిపించట్లేదు. ఇంకా ఆమె కూడా స్నానాధికాలు చేసి పూజలు ఏమైనా చేసుకొని కొంచెం ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసి ఆమె కూడా ముందు కూర్చొని నన్ను చూడగానే నా పిల్లలందరూ చచ్చిపోయారని రోజు ఆ పుత్రశోకంలో పొగులుతూ ఉండేది మా తల్లి గారు గాంధారీదేవి. పొగులుతూ ఉండడం అంటే దిగులుతో ఉండడం, దుఃఖిస్తూ ఉండడం. ఆమె కూడా కనిపించట్లేదు. వాళ్లతో పాటు సౌజన్య నిధి, సుజనత్వము, చక్కటివాడు, మాకు ప్రాణ సఖుడి లాంటి వాడు, మాకు స్నేహితుడు, అటువంటి వాడు మా పినతండ్రి మా బాబాయ్ గారు, ఆయన కూడా కనిపించట్లేదు. మందబుద్ధులమైన మమ్ము, మందబుద్ధి కొంచెం మందకొడిగా ఉన్న మమ్మల్ని వీడిచి వదిలిపెట్టి ఎటబోయిరో ముగ్గురు, ఎటుపోయారో వాళ్ళ ముగ్గురయ్యా, ఎరిగింపు, నీకేమైనా తెలుసా అని అక్కడికి ఆగలేదు ఆయన. ఆయనకు కూడా దుఃఖంలోనే ఉన్నాడు. ఎంత అన్యాయం చేశారు ధృతరాష్ట్రుడు వాళ్ళు. కాబట్టి ధృతరాష్ట్రుడి మీద కోపం ఏం తగ్గలేదు ఆయనకి, ధర్మరాజుకి. ఆయన ఏమంటున్నాడంటే, గంగలో తన అపరాధంపు తడివిగొనుచు భార్య తోడ తండ్రి పరితాపమున పడు. తను చేసిన అపరాధాలు, ఆయన చేసిన తప్పులన్నీ తడువుకొనుచు, ఆయన చేసిన తప్పులన్నిటిని చూసుకుంటూ భార్యతోటి కలిసి మా తండ్రి గారు పరితాపమున దుఃఖంతో పోయి గంగలో పడ్డాడు. ఏమైనా ఆత్మహత్య ప్రయత్నాలు చేశాడా? అయ్యయ్యో నేను ఇంత పాపాలు చేశానే, ఇన్ని కష్టాలు పెట్టానే అని ఇప్పటికైనా ఆయనకి ఏమైనా కొంచెమైనా అనిపించి బాధపడి ఆ పరితాపంతో భార్యతో సహా వెళ్లి గంగలో ఏమైనా దూకాడా? నీకేమైనా తెలుసా? వాళ్ళని పక్కన పెట్టు. మా బాబాయ్ గారు కపటం ఇంతయు లేదు, కొంచెం కూడా కపట స్వభావం లేదు ఆయనకి. చాలా కరుణ కలదు, దయామయుడు. పాండు భూవివుడు, పాండురాజు మా నాన్న పరలోక గతుడైన చనిపోయిన తర్వాత మమ్మల్ని పిన్నవాండ్రను, పసిపిల్లలను మనిచే పోషించి కాపాడాడు అతడు మా బాబాయ్ గారు. ఆయన ఎక్కడున్నాడో, వీళ్ళు ముగ్గురు ఏమయ్యారో నీకేమైనా తెలుసా? మా తల్లిదండ్రులు ఈ మందిరమున లేరు సంజయ, వారెందు జనిరి నేడు, ముందరగానడు ముదుసలి మా తండ్రి, పుత్రశోకంబున పొగులు తల్లి,
సౌజన్య నిధి ప్రాణ సఖుడు మా పినతండ్రి మందబుద్ధులమైన మమ్ము విడిచి ఎటబోయిరో మువ్వురు ఎరిగింపు. గంగలో తన అపరాధంబు తడివి కొనుచు భార్యతోడ తండ్రి పరితాపమున పడు. కపటమింతలేదు కరుణగలదు పాండు భూవిబుండు పరలోక గతుడైన మమ్ము పిన్నవాండ్ర మనిచెనతడు. అనిన సంజయుండు దయాస్నేహంబుల అతికర్షితుండగుచు తన ప్రభువు పోయిన తెరంగెరుంగక కొంత తడవు ఊరకుండి తద్వినియోగ దుఃఖంబున కన్నీరు తుడుచుకొనుచు బుద్ధి బలంబునన్ చిత్తంబు ధైర్యాయత్తంబు చేసి తన భర్తృపాదంబుల మనంబుల నెన్నుచు ధర్మజనకిట్లనియే అని అడిగితే ధర్మరాజు అప్పుడు సంజయుడు దయా స్నేహము ఆయనకి కరుణతోటి స్నేహభావంతో అతి కర్షితుడైపోయి ఉన్న ఆ సంజయుడు కర్షితుడు చాలా దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నాడు. సంజయుడికి కూడా అంత మరీ వెంటనే ఉండేవాడు సంజయుడు. ప్రతిదీ సంజయ 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 అని పొద్దస్తమానం ప్రతి దానికి పిలుస్తూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు, ఏదో అడుగుతూ ఉండేవాడు. అటువంటి వాడు ఏమీ చెప్పకుండా తన ప్రభువు పోయినా ఆయన చప్పుడు చేయకుండా వాళ్ళ రాజుగారు కనిపించకుండా పోతే ఆ తెరుంగు ఎరుంగక ఎట్లా పోయాడో, ఎక్కడికి పోయాడో, ఎందుకు పోయాడో ఏమీ చెప్పక పోయేసరికి అది తెలియక కొంత తడవు ఊరుకున్నాడు. ఆయనకు కూడా తెలియక కొంతసేపు ఆలోచించుకున్నాడు. కానీ తత్ వియోగ దుఃఖము వాళ్ళ రాజుగారు ధృతరాష్ట్రుడు అదొక రకం విచిత్రమైన స్నేహం వాళ్ళిద్దరిది. సంజయుడు ఆయన రథసారథ్యంతో సహా సలహాలతో సహా ఎన్ని పనులు చేసి పెట్టాడో ధృతరాష్ట్రుడికి. అదొక రకమైన ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఆ ధృతరాష్ట్రుడు కనిపించకపోయేసరికి ఈయనకి ఇంకా ఆ వియోగ దుఃఖము, ఆ దుఃఖంతో కన్నీరు తుడుచుకుంటూ బుద్ధి బలంతో చిత్తాన్ని ధైర్యాయత్తంబు చేసి ఇంకా బలవంతంగా మనసుని కుదుటపరుచుకుని తన భర్తృ పాదంబుల రాజుగారి పాదాలను మనంబుల నెన్నుచు మనసులో పెట్టుకొని ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. అఖిల వార్తలు మున్ను నన్ను అడుగుచుండు అడుగడి రేయి మీ తండ్రి అవనినాథ మందిరములోన విదురుతో మంతనంబు నిన్న యాడుచునుండెను నేడు లేడు. అఖిల వార్తలు రకరకాల వార్తలని అయితే ఏం జరిగింది, అయితే ఇంకేం జరిగిందంట సంజయ నీకేమైనా తెలుసా అని పొద్దస్తమానము నన్ను వార్తలు అడుగుతూ ఉండేవాడు. ఇంతకు ముందు నన్ను అడుగుచుండు. అడుగడు ఈ రేయి ఇవాళ ఇంకా ఆయన అడగలేదు. మామూలుగా అయితే రాత్రిపూట మళ్ళీ పడుకునే కన్నా ముందు నేను వెళ్ళి ధృతరాష్ట్రుడితో మళ్ళీ మాట్లాడి అయితే ఇంకేంటయ్యా ఇంకేంటి సంజయ్ అని అడిగితే ఇంకేం లేదండి ఇంకా చివరికి ఏమైనా మిగతా వార్తలు కూడా చెప్పి ధృతరాష్ట్రుడు పండుకున్నాక దుప్పట్లు అవన్నీ కప్పి లైట్లన్నీ ఆఫ్ చేసి తలుపులన్నీ వేసి నేను కూడా పోయి పండుకునేవాడిని. నిన్న రాత్రి ఆయన నన్నేం అడగలేదు. మీ తండ్రి ఓ అవనినాథ ఓ రాజా ఓ ధర్మరాజా మామూలుగా అయితే అట్లా మేము రాత్రి మాట్లాడుకునే వాళ్ళం. నిన్న రాత్రి మీ పెదనాన్నగారు నన్నేం అడగలేదు. మందిరములోన విదురుతో మంతనంబులు నిన్న యాడుచునుండెను. నిన్న రాత్రి నేను వచ్చి చూసే ఇంకో ఆయనకు చెప్పి వెళ్ళి పండుకుందామని చూస్తే విదురుడితోటి ఇక్కడే కూర్చొని విదురుడు ఏంటో చెప్తున్నాడు ఇంట్లోనే. ఆ విదురుడితోటి మంతనాలన్నీ ఆడుతూ ఉన్నాడు ఇదే మందిరంలో. అది నేను చూసి ఇంక పోన్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చాలా రోజులకు వచ్చాడు విదురుడు తీర్థయాత్రలు అవన్నీ ముగించుకొని అని నేను ఇంకెళ్ళిపోయాను. పొద్దున వచ్చి చూస్తే నేడిక్కడ లేడు, ఏమయ్యాడో నాకు తెలీదు అని చెప్పాడు మన సంజయుడు. అఖిల వార్తలు మున్ను నన్ను అడుగుచునుండో అడుగడి రేయి మీ తండ్రి అవనినాథ మందిరములోన విదురుతో మంతనంబులు నిన్న యాడుచునుండెనో నేడు లేడు. విదుర గాంధారి ధృతరాష్ట్రులు నన్ను వంచించి ఎందుపోయిరో వారల నిశ్చయంబులెట్టివో ఎరుంగను అని సంజయుండు దుఃఖించు సమయంబున తుంబురు సహితుండై నారదుండు వచ్చిన లేచి నమస్కరించి తమ్ములను తానున్ నారదున్ పూజించి కౌంతేయాగ్రజుండు ఇట్లనియే. విదుర గాంధారి ధృతరాష్ట్రులు ముగ్గురు నన్ను వంచించి నన్ను మోసం చేసి నాకు చెప్పకుండా వాళ్ళు ఎందుపోయిరో ఎక్కడికి వెళ్ళారో ఏమో ఒక్కళ్ళు చెప్పలేదు నాకు. వారల నిశ్చయంబులు ఎట్టివో వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో ఎటుపోయారో ఏం చేయదలుచుకున్నారో నాకేమి తెలీదయ్యా నాకు చెప్పలేదు. అవి ఏవి నేను ఎరుంగను
నాకు తెలీదు అని సంజయుడు దుఃఖించు సమయంబున అప్పుడేం జరిగిందంటే తుంబురుడితో సహా కలిసి నారదుడు వచ్చాడు. అప్పుడు ఆయనను చూసి తుంబురుణ్ణి నారదుణ్ణి చూసి లేచి నమస్కరించి మన ధర్మరాజు తమ్ములతో పాటు మొత్తం పాండవులందరూ లేచారు. మన సంజయుడు కూడా నిలబడి వాళ్ళందరూ నారదుణ్ణి పూజించారు. కూర్చోబెట్టిన తర్వాత మన కౌంతేయాగ్రజుడు కుంతీదేవి పెద్ద కొడుకు ధర్మరాజు ఈ విధంగా మన నారదుడితో అడుగుతూ ఉన్నాడు. ఈ ఒక్క పద్యం చదివి వాళ్ళకి ఆపుకుందాము. అక్కడ తల్లిదండ్రులు గృహంబున లేరు మహాత్మా, వారు నేడెక్కడ పోయిరో ఎరుగను. ఎప్పుడు బిడ్డల పేరు గుచ్చి తా పొక్కుచు నుండు తల్లి ఎటుపోయెనొకో. విపదంబు రాశికెన్ నిక్కము కర్ణధారుడవు నీవు జగజ్జనపార దర్శన. అక్కడ అయ్యో మా తల్లిదండ్రులు గృహంబున లేరు మహాత్మా, ఇంట్లో లేరు మా అమ్మ వాళ్ళు. ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి, మా బాబాయ్ గారు విదురుడు వాళ్ళెవరు ఇంట్లో లేరు. వారు నేడు ఎక్కడికి పోయారో ఎరుగను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారోనయ్యా. ఎప్పుడు బిడ్డల పేర్లన్నీ గుచ్చి గుచ్చి చెప్పుకుంటూ తాను పొక్కుచునుండేది, ఎప్పుడు దుఃఖిస్తూ ఉండేది మా తల్లి. ఎటుపోయేనోకో, ఎటుపోయిందో ఏంటో నువ్వు కొంచెం చెప్తావా మాకు. విపదంబురాశికిన్, ఆపదలనే అంబురాశి, ఆపదలనే సముద్రానికి నిక్కము, నిజంగా కూడా నువ్వు కర్ణధారుడివి, పడవ నడిపించేవాడివి. నీవు జగత్ జనపార దర్శన, జగత్తులోని జనులకు నువ్వు పారాన్ని, అవతల ఒడ్డును దర్శింపచేసేవాడా. కాబట్టి ఈ దుఃఖ సాగరంలో మునిగి ఉన్నాము, మా పెద్దవాళ్ళు ఎక్కడ పోయారో తెలియట్లేదు, నువ్వు మాకు చెప్తావా అని అడిగాడు ధర్మరాజు నారదుణ్ణి. అక్కడ తల్లిదండ్రులు గృహంబున లేరు మహాత్మా, వారు నేడెక్కడ పోయిరో ఎరుగను. ఎప్పుడు బిడ్డల పేరు గురించి తా పొక్కుచునుండు తల్లి ఎటుపోయేనొకో. విపదంబు రాశికి నిక్కము కన్నదారుడవు నీవు జగజ్జన పారదర్శన అని అడుగుతూ ఉన్న చోటి వాటికి ఆపుదాము. రేపు మళ్ళీ వచ్చే వారము 326 వచనం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.